దీపక్ రెడ్డి గారు నమస్కారం అండి. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంది దీని మీద? ఇది అయిపోతే ఇప్పుడు జూపూడి గారు మొత్తం అందరికీ ఆయన వెర్షన్లో ఆయన మాట్లాడతారు. జూపూడి గారు చూడటం చాలా సంతోషంగా ఉంది. మధ్యలో మిమ్మల్ని కూడా అడిగిన వర్మ గారు ఏడుండరు, జూపూడి గారు కనపడుతులేదు, ఏమన్నా అరెస్ట్ అయినారా అని చెప్పి. లేదు, బాగుండారు. ఈ రోజు ఈ ఇన్సిడెంట్, ఈ సీరియస్ ఇన్సిడెంట్ మనం చూస్తూ నా రిక్వెస్ట్ ఏంటంటే జూపూడి గారితో, మొన్న విరోచితంగా పోరాడినట్టు మళ్ళా పోలీసు వాళ్ళ మీద మీరు పోరాడొద్దు. వీళ్ళు పోలీసు వాళ్ళు మీ పాత విధానంలోనే కొంచెం ఇంకా అట్టే ఉండరు, మీరు బాగుండాలని చెప్పి కోరుతూ, మీకు మళ్ళా ఏమైనా అరెస్ట్ అయ్యో ఏమైనా అయితే వర్మ గారికి ఒక స్పోక్స్ పర్సన్ దొరకరు, వైసీపీలో ముందే తక్కువ మనుషులు ఉంటారని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే, నౌ ఐ విల్ కమ్ టు ద పాయింట్. అండి ఇప్పుడు పాయింట్కి వస్తారండి. అంటే మీరు బాగుండాలని విష్ చేసిన ముందు ఇప్పుడు పాయింట్కి వస్తున్నారండి. వైసీపీ వాళ్ళు సర్వ ప్రయత్నిస్తున్నారు దీన్ని రాజకీయం చేసేదానికి, కూటమికి, టీడీపీకి అంటగట్టేదానికి. ఇక్కడ మనం క్లారిటీతో ప్రభుత్వం వేరు, ఈ ఇష్యూ వేరు అని చెప్పేది మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఫస్ట్ ఎన్టీఆర్ గారు సీఎం అయినప్పుడు అప్పుడు ఇట్లే ఒక ఇన్సిడెంట్ జరిగితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు. అప్పుడు ప్రతిపక్షము లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని అంటే ఏదైతే అదే అని చెప్పి వారు ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసినారు. అప్పుడు ఆ పోలీస్ ఆయనకి లైఫ్ కూడా పట్టడం జరిగింది. అంటే ప్రజల పక్షాన వ్యవస్థని కరెక్ట్ గా రన్ చేసే తత్వము తెలుగుదేశం పార్టీది, ఇప్పుడు కూటమిది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఒక 2-3 చెప్పాలి. అసలు ప్రభుత్వము సీరియస్ యాక్షన్ తీసుకుందా, లేకపోతే ఏమన్నా తప్పులు జరిగినాయా? అందుకని క్రొనాలజీ ఈ 5-6 డేస్ ఏం జరిగిందో నేను చెప్పాను. 16వ తారీఖు గవర్నమెంట్ మన సిఐని విఆర్ కి పంపించింది. 17th ఒక్కొక్క రోజు ఎంతంత యాక్షన్ జరిగిందో చూడండి. ముఖ్యమంత్రి గారు సింగపూర్ నుంచి రాగానే డీజీ గారికి సిట్ అయ్యమని చెప్పినారు, సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ చేయించినారు. మళ్ళా మీరు 18th చూస్తే హోంమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పర్సనల్ గా ఈ కేసుని సూపర్వైజ్ చేయండి అని చెప్పినారు. 19th మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు ఆ తల్లిని పిలిపించుకొని మాట్లాడినారు, ఆ కేసు ఫైల్ చేయించేసినారు. మళ్ళా 21st మీరు చూస్తే సిఐ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది. 22nd సిట్ రిపోర్ట్ రావటం జరిగింది. 23rd సిఐని అరెస్ట్ చేయడం జరిగింది. 24 ఈ రోజు కోర్టుకు పోయినారు, రిమాండ్కి వెళ్ళిపోయినారు. అంటే ఎవ్రీ డే ఎటువంటి ఫాస్ట్ స్విఫ్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఈ ప్రభుత్వంకి ఉండే చిత్తశుద్ధి ఏంది, కమిట్మెంట్ ఏంది ప్రజలకి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. నేను ఇంకొక పాయింట్ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తే భారతి గారి మీద ఏదో ఒక తప్పు కామెంట్ పెట్టినారంటే ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేసి లోపలేసినారు కదా. అంటే మహిళల గౌరవాన్ని కాపాడాలా అని చెప్పి ఎటువంటి స్విఫ్ట్ యాక్షన్ ఉండిందో ఒకసారి మనం చూడాలి. తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఎందుకు అనంటే ఇటువంటి ప్రతి వాటిని రాజకీయం చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలా అని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తుంది కనుకనే ఈ రోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చినారు వైసీపీకి. మీరు ఇదే విధంగా ముందుకు పోయి మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే మీ తాట తీస్తాము అని చెప్పినారు. దయచేసి ఇటువంటి రాజకీయాలు మీరు మానుకోండి, లేకపోతే మీ మీద కూడా చర్యలు ఉంటాయి అని చెప్పి నేను ఒకసారి కూటమి తరఫున హెచ్చరిస్తా ఉన్నాను. మనం పాత రోజుల్లో వర్మ గారు చిన్నప్పుడు మీరు చూస్తే సీరియల్లో బకాసురుడు ప్రతిరోజు పొద్దున ఒక మనిషి తిండికి పంపించేవాళ్ళు కదా. నిద్ర లేయటము నరవాసన అంటే లేసేవాడు ఆ సీరియల్లో. అదే విధంగా ఇప్పటి జగన్నాసురుడు చావు శవము, అంతే రాజకీయం. ఎంతసేపు లబ్ధి పొందాలా అని చెప్పి చూడటము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒకసారి ఆలోచించారు. ఇప్పుడు స్ట్రేట్ కేసుకే నేను వస్తాను. 17 లైవ్ విట్నెసెస్ సిట్ రిపోర్ట్ లో క్లియర్ గా ఏముంది, ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసినారని చెప్పి రాస్తుంది. టాస్క్ ఫోర్స్ ఆయనని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. స్టేషన్ లో రిసీవ్ చేసుకున్నట్టు అక్నాలెడ్జ్మెంట్ ఉండటం జరిగింది. ఆ తల్లి స్టేషన్ కి పోతే ఫోన్ లాక్కొని దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా దండ వేసుకో అని చెప్పి సిఐ మాట్లాడినారు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నారు. సిసిటీవీ ఫుటేజ్ ని అరెస్ట్ చేసేసారు. అంటే క్లియర్ గా ఎందుకు ఇటువంటి తప్పులు జరిగినాయి, ఎందుకు వ్యవస్థ ఇటువంటి విధంగా వచ్చింది అని చెప్పి రాజకీయాల్ని పక్కన పెట్టి అందరం మనము దీని గురించి కూడా మాట్లాడాల్సిన టైం ఇది వచ్చింది. ఎందుకు అని అంటే గత 5 సంవత్సరాలు వైసీపీ టైంలో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ని వారి అనేక క్రిమినల్ కేసులు, క్రిమినల్ యాక్ట్స్ వాళ్ళ చేతనే ఫోర్స్ఫుల్ గా చేయించినారు. ఒక 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ వైసీపీ వాళ్ళకి పోలీసు వాళ్ళ చేతనే తప్పులు చేయించే ఒక సంస్కృతి నేర్పించినారు.
అది ఇంకా ఉంది. ఇంకా ప్రభుత్వం మారింది అని చెప్పి కొందరిలో రాలేదు. ఎందుకంటే ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటా ఉంది. ఎందుకు అని అంటే మీరు నేను ఇప్పుడు తొందరగానే ముగించేస్తాను. అనంతబాబు చంపు వస్తే జగన్మోహన్ రెడ్డి పక్కకు పిలుచుకొని కూర్చోబెట్టుకున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎటువంటి డైరెక్షన్ ఇస్తుంది? అదే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ వాళ్ళు వచ్చి కనీసం పేపర్లు ఇవ్వండి అని బతిలాడితే కూడా ఇవ్వలేదు. తర్వాత అదే సిబిఐ ఆఫీసర్ మీద మీరు కేసు పెట్టినారు. తోట చంద్రయ్యని పీక కోసినప్పుడు కనీసం మీరు స్పందించినారా? సో మీ చరిత్ర, మీ మనస్తత్వం ఏందో వైసీపీ వాళ్ళది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది. దీన్ని కూడా అయిపోతాం. జస్ట్ 2 points. దీన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలా అని చెప్పి నీచ రాజకీయం చేస్తూ, కుల రాజకీయం చేస్తూ మీరు ఈ విధంగా ఈ లాస్ట్ ఫ్యూ డేస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కాపు కులం నుంచే సీఎం కావాలా అని చెప్పి ఇదేదో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. నేను ఈ రోజు చూపుడు గారిని ఛాలెంజ్ చేస్తూ ఉంటాను. మీరు నిజంగా కాపు కులంకి సీఎం ఇవ్వాలంటే మీ వైసీపీ తరఫున ఎవరు మీరు ఇవ్వాలా సీఎం గా పెట్టాలనుకుంటారు కాపు కులం తరఫున అని చెప్పి మీరు చెప్పగలుగుతారా అని చెప్పి నేను చూపుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తున్నాను. వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక కొత్త ఫ్యాషన్, కొత్త ట్రెండ్ ఉంది వర్మ గారు. ఏంది అంటే పొద్దున్నే గుళ్ళకి పోవాలా, ఓపెన్ గా చూపించాలా, రాత్రుల్లో తలుపేసేసుకొని బైబిల్ చదువుకోవాలా. ఇది కొత్త ఫ్యాషన్ అండి ఆంధ్ర రాష్ట్రంలో. నేను మనుషుల పేర్లు చెప్పట్లేదండి. These are my opening comments. ఓకే, జూపుడు గారు రెస్పాండ్ అవ్వండి. పేర్లు చెప్పడానికి ధైర్యం సరిపోతుంది. అది మీకే వదిలి పెడతారండి. సో డిబేట్ లో ఉన్నటువంటి మాట్లాడిన దీపక్ రెడ్డి గారికి నా క్షేమాన్ని బాగానే కోరుకుంటున్నాడు. సంతోషం. మేడం విశ్వేశ్వర గారికి, అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారికి, వర్మ గారు, మీకు ప్రేక్షకులకి ఐఎమ్ విత్ రిమైండ్ రిపోర్ట్ 16 పేజీల మీ దగ్గర ఉందా దీపక్ రెడ్డి గారు? ఉంటే ఉంటుంది చూసుకోండి. ఓపెన్ పేజ్ నెంబర్ 30, లాస్ట్ పారాగ్రాఫ్ రాసుకుంటాను, పర్లేదు. లాస్ట్ పారాగ్రాఫ్, పేజ్ నెంబర్ 30, లాస్ట్ పారాగ్రాఫ్. వర్మ గారు, ప్రభుత్వం వేరు, ఇష్యూ వేరు అని దీపక్ రెడ్డి గారు అన్నారు. మేడం గారు ఏమన్నారంటే ప్రతి దానికి అసలు మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తున్నారు? ఆయన నేషనల్ ఫస్ట్ అంటున్నాడు. రాష్ట్రాన్ని మేము వదిలేసాం కదా, కులాన్ని మేము వదిలేసాం కదా, మీరు ఎందుకు మళ్ళీ మా మీద పడుతున్నారు అని మేడం గారు మాట్లాడారు. ఈ రెండింటికి నేను చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్లోకి వస్తాను. ఎందుకంటే కొన్ని ఫండమెంటల్స్లు క్లియర్ అయిన తర్వాత ఇష్యూలోకి వస్తాం. ఒకవేళ కులం అనేది లేకుండా ఉంటే దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా హుటాహుటిన సింగపూర్ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉదయాన్నే మీటింగ్ ఎవరితో పెట్టుకున్నారండి? ది ఫస్ట్ హెడ్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, సిఎస్ అండ్ డిప్యూటీ సీఎం అండ్ హానరబుల్ సీఎం. డిప్యూటీ సీఎం ఏ హోదాలో వెళ్ళాడండి మీటింగ్కి? ఆయన క్యాస్ట్ లేదు. మేడం గారు చెప్పినట్టుగా ఫర్ హిమ్ నో క్యాస్ట్. బట్ వై చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు పిలిచాడు? ఇది డిబేట్, నేను గొడవలా కాదు. అంటే అది చాలా తప్పండి. సారీ అండి, అది అసలు ఒక డిప్యూటీ సీఎం గారిని వై అంటే హీఈస్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఒక సీఎం గారు లేనప్పుడు హీఈస్ యాక్టింగ్ యాజ్ అ సీఎం. అక్కడ చేస్తూ ఆయన మీద ఇంత దుమ్ము పోసి ఇన్ని మాట్లాడిన తర్వాత తప్పండి. అది తప్పు. ఫస్ట్ మీరు అంటే స్టేట్మెంట్స్ వద్దండి. నేను ఎంతో సాఫ్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని అన్నానా? లేదే. వైసీపీ నాయకులను అన్నానా? లేదే. ఏమీ లేనప్పుడు మీరు డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారిని మాట్లాడడం తప్పు. ఇంకేదైనా మాట్లాడి విషయం మీద మాట్లాడండి. అలాగే వద్దండి, అది ఇది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అందరూ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది. వర్మ గారు, నా టైం నాకు ఇవ్వండి. నా టైం నాకు ఇవ్వండి, ఎందుకంటే నేను మాట్లాడాలి కాబట్టి. డిప్యూటీ సీఎం గారు ఆ మీటింగ్ లోకి వచ్చారు. దేర్ వాజ్ నో హోమ్ మినిస్టర్ టిల్ నౌ. సో డిప్యూటీ మినిస్టర్ గారు అక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోయి ఒక మీటింగ్ పెట్టారు. కాకినాడలో ఏమన్నారంటే ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేశాడు. రెండవది, ఎవడో ఒక క్రిమినల్కి నాకేం సంబంధం అండి అన్నాడు. లా అండ్ ఆర్డర్ ఎవరితో ఉంటుందండి? ఆనరబుల్ సీఎం తోటి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఆనరబుల్ సీఎం వెన్ ఈ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ సింగపూర్ హుటాహుటిన ఎవరిని పిలిచాడంటే కాపు కులస్తులకి అడ్డుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పిలిచాడు. బికాస్ చనిపోయిన అతను కాపు, హ్యాండిల్ చేసిన అతను కాపు. అవునా కాదనేది తర్వాత చెక్ చేద్దాం. మూడో అంశం,
ఈ రోజుకి కులం అనేది మనం లేదనుకుంటే లేదని కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద బ్లడీ సాయిల్ అంటాడు. ప్రపంచంలో ఎక్కడ లేని కులం ఏడ మనం రంగరించుకొని దానికి నిద్రలు కట్టి మనం కూర్చున్నాం. ఇది ఉందనుకునే మాట్లాడదాం, ఉందనుకునే అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇందాక రెండో అంశం, ప్రభుత్వం వేరే అనుకునే పని అయితే లేకపోతే ఇష్యూ వేరే అనుకునే పని అయితే నాకు తెలిసి దీపక్ రెడ్డి గారు వెల్ లెర్న్ మ్యాన్, ఎలా మాట్లాడుతున్నా నాకు తెలీదు. ఇష్యూ మీద మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఏం మాట్లాడాడు, హీ హాస్ గివెన్ వార్నింగ్. ఎవరికి ఇస్తున్నాడు వార్నింగ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, హ్యూమన్ రైట్స్ మీద మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికా, పౌర హక్కుల గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికా, లాకప్ లో చనిపోయినటువంటి లాకప్ డెత్ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గురించా? ఎక్కడుందండి ఈ పోలీస్ స్టేషన్? ఎక్కడుంది? కృష్ణలంక వారధికి అవతల దాటితే మనం కొత్తగా పెట్టుకున్నట్టు అమరావతి రాజధాని. అవునా? ఈ రాజధానికి ప్రపంచం అంతా తిరిగి మనం ఎవరిని కేకేస్తున్నాం? రండి బాబు రండి, 99 వయసులు, రండి బాబు రండి. రేపు వచ్చిన వాళ్ళు ఏమని అడిగితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? వాడి గ్యారంటీ ఉంటుందా? సాయి కృష్ణని పోలీస్ స్టేషన్ లో చంపామని మీరు ఇంతకు ముందాక మాట్లాడేటువంటి వాళ్ళు తల్లి అడిగింది కనీసం బూడిదన వెళ్ళరా అని, బూడిది కూడా లేదని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తాన్ని తీసుకెళ్లి ఈరోజు ఇప్పుడు నేను చేస్తున్నాను. దీపక్ రెడ్డి గారు పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేసి చదవండి మీరు ఒకసారి. మీరు ఇంగ్లీష్ మీడియా కదా? ఇక్కడ అందరికి అర్థం అవుతుందండి, చెప్పండి. నేను ఆయనతో మాట్లాడుతున్నా మేడం, మీరేనండి గమ్మ. ది ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్, లాస్ట్ పారాగ్రాఫ్, necessitate the remand of the accused judicial custody. The investigation conducted so far prima facie established that the deceased was apprehended at Markapuram on 6th May. మార్కాపురం నుంచి ఇతన్ని తీసుకొచ్చారండి సార్. ఎవరు తీసుకొచ్చారు? నాట్ దిస్ నాగరాజు తీసుకొచ్చింటాడు వర్మ గారు. ఫండమెంటల్స్ లోకి వెళ్ళండి. మార్కాపురంలో ఉన్నటువంటి ఈ సాయి కృష్ణని ఎవరు తీసుకొచ్చారు? టాస్క్ ఫోర్స్ తీసుకొస్తే ఎస్ సార్, యూఆర్ కరెక్ట్. టాస్క్ ఫోర్స్ తీసుకొస్తే ఎవరు డైరెక్షన్ మేరకు ఎవరేంటారండి? నాట్ నాగరాజు. టాస్క్ ఫోర్స్ ఆల్వేస్ రీచ్ అవుట్ ది సిపి ఎందుకు మార్కాపూర్ లో ఉన్న కుర్రాన్ని తీసుకొచ్చారు? ఈ రిపోర్ట్ లో ఎక్కడ టాస్క్ ఫోర్స్ మెన్షన్ లేదు. తీసుకొచ్చారు 6వ తేదీ నాడు, మే 6వ తేదీ నాడు తీసుకొచ్చారు. ఎందుకు? ఎలా? డైరెక్షన్ ఎవరిది? దీన్ని ఏమంటాడు? ఇందాక పేరు నాని ఒక హోంగార్డ్ రిపోర్ట్ అంటారు. నేను హోంగార్డ్ అన్నా కానీ ఇంత ఇర్రెలవెంట్ గా ఉంటుందా? ప్రైవేసీ ఉండదా? టాస్క్ ఫోర్స్ ఇక్కడ మెయిన్ యాక్షన్ కదా. ఎవరు ఆదేశాల మేరకు మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి ఈ క్యాండిడేట్ వచ్చాడు? లేకపోతే క్యాండిడేట్ రాకుండా ఏమన్నా శవం వచ్చిందా? వస్తే ఏంటి? శవం ఎక్కడ ఉంది? ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది. దీనికి పాపం సిఐ బాధ్యత వహిస్తారని అందరూ అంటున్నారు. నేను అడుగుతున్నా, సిఐతో పాటు ఏసీపీతో పాటు సిపితో పాటు డీజీపీ, ఈ నలుగురు రావడం కోసం దీన్ని కేసుని మసి మారేడు కేసు చేయకుండా ఉండడం కోసం సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. ఈ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తుందండి? టు హ్యావ్ ఎ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మై రోల్ ఇస్ ఓవర్. ఆయన చెప్తున్నాడు మై రోల్ ఇస్ ఓవర్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీని మీద జరగాలంటున్నాడు. కోర్టుకి అప్పచెప్పమంటున్నాడు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందేంటి? ఒక సిబిఐ ఎంక్వైరీ అని అడిగాడు. ఎందుకు వీళ్ళందరూ కూడా గుడ్డలు దించుకుంటున్నారు? కోపాలు ఎందుకు వస్తున్నాయి? సీఎంకి కోపం వస్తుందట, డిప్యూటీ సీఎంకి కోపం వస్తుందట. ఏమైనా మాట్లాడితే వైసీపీ వాళ్ళని నారదీసి తొక్కదీస్తాడట. ఏంటి ఎప్పుడన్నా గోంగూర పొలాలు ఏమైనా పనిచేసి వచ్చాడు డిప్యూటీ సీఎం? లేకపోతే సినిమాలో ఆ పాత్ర కూడా వేసి వచ్చాడా? లేకపోతే బూతులు తిట్టం. బూతులు ఎవరు తిడుతున్నారు? మేమేం తిట్టలేదే. బూతులని తిడుతుంది ఎవరు? పంతం నానాజీ నిన్న ప్రెస్ మీట్ చూడండి, కాకినాడ నుంచి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు బూతులు తిట్టాలా? డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తూ బూతులు తిడుతున్నాడు. మేము బూతులు తిట్టడం లేదు. ఇక్కడ అడుగుతున్నాం, పౌర హక్కులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా? దిస్ ఇస్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోక్. ఆయన అడిగాడు, సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు తప్ప. ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది అసలు? జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని లేకపోతే దాదాపు 8 వారాలుగా మే 6 నుంచి ఈ రోజు 24 దాకా ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ? ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారికి, నో క్యాస్ట్. ఎస్, మేము కోరుకుంటాం క్యాస్ట్ అనేది ఉండకూడదు. వీ అప్రిషియేట్ ఇఫ్ ఈస్ ఇన్ దోస్ లైన్స్, విల్ అప్రిషియేట్. బట్ కులం లేకపోతే నువ్వు ఎందుకు వెళ్ళావు మీటింగ్ కి? ఇప్పుడు సీఎం గారు చెప్తున్నాడు కాపు కులస్తుడు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ కులస్తుడు? ఎక్కడ పోతున్నాం మనం?
ఫండమెంటల్స్ వదిలేసి మనం అనుకొని అది లేదనుకుంటే మొత్తం సమాజం అనుకుంటుంది. దయచేసి అలా ఊహించవాకండి. ఈ రోజు వర్మ గారు మీరు మీ ప్రియాంబుల్లో చెప్పినట్టుగా ఒక మనిషి ప్రాణానికి ఈ రాష్ట్రంలో విలువ ఉందా లేదా అనే క్వశ్చన్ రైజ్ అవుతున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి చీఫ్ మినిస్టర్ గారిని, లా అండ్ ఆర్డర్ ని ఎక్కడుందనే ప్రశ్నించే డిప్యూటీ సీఎం గారిని ఎందుకు మీరు ఇంత గందరగోళంలో ఉన్నారో అర్థం కావట్లేదు. ఆ మీటింగ్ నిన్నే పిలిచి మాట్లాడారు, నువ్వేం చెప్పొచ్చావు అక్కడ? ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, మీరు సీఎం గారితో డీజీపీ తోటి సిఎస్ తోటి మీటింగ్ లో కూర్చుంటే వాట్ యూ స్పోక్ అబౌట్ సాయి కృష్ణ ఇన్ దట్ డే, వాట్ వాజ్ యువర్ సిచ్యువేషన్? అలా చెప్పండి నాకు. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. డైరెక్ట్ ఎందుకు అనలేకపోతున్నాడు? లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రం లేదని కాకినాడ ఎందుకు చెప్తున్నాడు? రాజమండ్రిలో ఎందుకు చెప్తున్నాడు? లేకపోతే ఇంకొక మంత్రి దుర్గేష్ను పట్టుకొని నీకు ఎన్విరాన్మెంటల్ ప్రొసీజర్ తెలీదు, మొత్తం పొల్యూషన్ ఇక్కడ గోదావరి అంతా ఎందుకు తిడుతున్నాడు? సో ఇక్కడ ఎక్కడో మనం ఏదో ఊహించుకొని మాట్లాడుతున్నాం. ఊహల్లో దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. దేర్ ఇస్ నో వెల్ఫేర్, దేర్ ఇస్ నో డెవలప్మెంట్, దేర్ ఇస్ నో దిస్ థింగ్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా గాడిలో లేదు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు నేను అడుగుతున్నా. మన కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు ఈ రోజు బయలుదేరి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేయమని, ఇప్పుడు ఎవరు రిజైన్ చేయాలి? ఇక్కడ రిజైన్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ మినిస్టర్ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రిజైన్ చేయాలా? హోంమంత్రి ఒకవేళ అనుకుంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే హోం గార్డు లేకపోతే ఇంకోటో ఆవిడ ఎక్కడుంది? ఇక్కడ దళితులను తప్పించేశారా? లేకపోతే మాట్లాడితే ఏదైనా అవుతుందమ్మా నువ్వు మాట్లాడుతులే, అసలు లేకపోతే నీకు రోల్ లేదు దీనిలో, పోలీస్ స్టేషన్ నువ్వేందుకు చూసేదని ఆవిడ అసలు ఎక్కడ మాట్లాడటం కనపడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎస్, డిప్యూటీ సీఎం మాట్లాడినా మాట్లాడకపోయినా వీళ్ళ ఆనర్, మాట్లాడితే పర్ఫెక్ట్నెస్ ఎక్కడ ఉంది? ఏమి ఈ సబ్జెక్ట్ మీద వాట్ ఈస్ ది స్టాండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నేను అడుగుతూ ఉన్నాను. నేను వేరే విధంగా కాదు, డ్యూ రెస్పెక్ట్ ఈజ్ ద డిప్యూటీ సీఎం. ఇందాక మేడం గారు అన్నారు, లేకపోతే దీపక్ రెడ్డి గారు అనుకుంటా, ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ది సీఎం డిప్యూటీ సీఎం రాడండి, ఎప్పుడు రాడు. అక్కడ ఎవరో ఒకరిని డెలిగేట్ చేస్తారు, నాట్ ఆల్వేస్ డిప్యూటీ సీఎం ఆటోమేటిక్ గా వచ్చారు. డిప్యూటీ సీఎం కి ఏమీ లేదు, ఫంక్షన్స్ ఏ లేవు అసలు రాజ్యాంగం ప్రకారం. ఎందుకు వస్తాడు? రాడు. కాబట్టి కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి కూటమి ఈ రోజు ఏమైందంటే, కూటమిలో మీరు ఇద్దరే ఉన్నారా? కూటమి అంటే మీరు ఇద్దరేనా? ఎందుకు ముదాలు కోరుకున్నారు ఇక్కడ? ఎందుకు ముదాలు కోరుకున్నారు? కాపుల్ని రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిట్టడానికా, బూతులు తిట్టడానికా? మేము కులాల మీద చిచ్చు పెట్టడం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య ఎక్కడ చిచ్చు పెట్టలేదు. కులాల మధ్య చిచ్చు పెడుతుంది, కులాలను చీల్చింది తెలుగుదేశం పార్టీ.